కష్టపడి ఈ నిమ్స్ని తీసుకొచ్చాము. ఆ రోజు నేనే ఫైట్ చేసింది నిమ్స్ని తీసుకొస్తే మనం ల్యాండ్ అక్విజిషన్ రేట్ల మీద రేట్లు ఇప్పటికి ఇది 7 సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతానే. అంటే ఈ జిల్లాకి ఎక్కడో వాస్తులు చిన్న దోషం కనిపిస్తుంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్తపట్నం దాటిన తర్వాత ఏదో ఒకటి అక్కడేదో అదేదో పోర్ట్ మినీ పోర్ట్ ఏదో పెట్టాలి, అది దానికి ఒక గ్రహణం తగిలి అదే అయిపోయింది. ఇంకా ఏ రకంగా ఈ జిల్లా ముందుకు పోవాలో అసలు అర్థం కాదు. ఇప్పుడైనా కానీ ఏపీఎస్సీ వాళ్ళు వీళ్ళు నెల్లూరులో పవర్కి అందరూ బేజారైపోతున్నారు. అందుకని అడ్డం తిరుగుతున్నాం సార్. మీరు అదే పాయింట్ అక్కడ, లేకపోతే మీకు ఇంకోటైతే అడ్డం తిరుగుతాడా? మీరు ఆలోచన చేయండి. జిల్లాలో నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ప్రకాశం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అక్కడ ఎంత యంత్రాంగం ఉంది, ఇక్కడ అంత యంత్రాంగం. ఏమి పొడుగని మొత్తం అటు ఎత్తుకొని పోవాలి. మీకు పోర్టుకు సంబంధించిన మీకు ఆ క్లైమాటిక్ కండిషన్స్ కానీ లేకపోతే ఆ సూటబిలిటీ కానీ లేని ప్రాంతం దీనికి ఇక్కడ దాన్ని యూటిలైజ్ చేసుకొని నేను సంపద అంతా నా దగ్గర పెట్టుకుంటానంటే దుర్మార్గం. అది మాది అంతవరకే, మాకేముంటుంది వేరే. అంటే మాకుండే డౌట్ ఏంటంటే రామాయపట్నం పోర్ట్ ఇస్ లిమిటెడ్ టు దిస్ ఎక్స్టెంట్ and whatever land this APS is taking in Kavali constituency, they wants to give a private industries to establish, and for them they wants to allot some berths in this port. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రాదు. That is the point what I am asking. He wants to make this area only for the port, and for industrial hub you are taking the other side of the district. So yes sir, but port అయితే as per idea kada నేను చెప్తుంది కదా, almost whatever the land now we are acquiring through maritime and this APISC, both will go to the port only. And whatever 6,500 acres or more, what they have already announced in the Nellore district papers, that land they wants to utilize for the industrial hub. So they are making it slowly movable, all the industrial areas towards the district, and making once again this backward district as a backward only. So what is the benefit of Prakasam district is having a port here without the industrial zones? But I am చెప్పే 1100 ఎకరాలు రైల్వే ట్రాక్ అండ్ హైవే అదర్ సైడ్ వెస్ట్ సైడ్. రైల్వే ట్రాక్ అవుతుంది. మీరు చూడండి, చూడకుండా మీరు మ్యాప్లు చూడకుండా నాకు చెప్తే 44 acres. బోత్ రైల్వేకి అండ్ మన ప్రపోజల్స్ లో 44 acres ఫారెస్ట్ ల్యాండ్. మేము అంటాం సార్, వై నాట్ దిస్ లైన్ అని అడుగుతున్నాం. వై నాట్ దిస్ లైన్ సార్, ఈ పక్క ఎందుకు రావటం లేదని అడుగుతున్నాం. సార్ మీరు యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ది ప్రకాశం, మీ మీద కూడా గురుతరమైన బాధ్యత సార్. ఇక్కడ మీరు ఉన్నప్పుడు మీ పీరియడ్లో పక్కకు పోయింది అని అంటే అది మంచిది కాదు సార్. ఆ రోజు ఫైనలైజ్ చేయాలి, నన్ను పంపించిన తర్వాత పోయి చూశాను. మీరు బాగాలేదు, నేను బాగాలేదు, మీరు చేవూరు కానీ చెనకొచ్చి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటు పోయినారు. మినిస్టర్స్ విజిట్ వాజ్ ఆల్సో మేడ్ ఫర్ దట్. అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా లాస్ట్ మినిట్. మాకు మంగళగిరి దాటిన తర్వాత స్మాలర్ సెగ్మెంట్ చేసిన వాళ్ళకి అంటే కొంచెం ఏదో ప్రభుత్వం నేను ప్రపోజ్ చేసింది టువర్డ్స్ తెట్టూరు టు గుంటూరు. నేను తెట్టూరు టు గుంటూరు పోయే రోడ్లో ప్రపోజ్ చేశానండి. నేను ఈ రోడ్లో నేను ఎందుకు చెప్పలేకపోయినామంటే ఆ రోజు నాకు చూపించిన మ్యాప్లో
నేను అడగ కూడా అడిగాను, మంగళకుంట కూడా దీంట్లో అక్వైర్ అయ్యిందా, కుంటలు వదిలేశారా లేదని కూడా అడిగాను. అంటే ఆ రోజు వాళ్ళు నాకు పాత మ్యాప్ చూపించారు. సర్లేండి, ఇప్పుడు ఉన్న మ్యాప్ ఇదే కదా. అంటే ఆ రోజు రావూరు విలేజ్, చెవురు విలేజ్ మనం పూర్తిగా తీసేసాము, విలేజ్ టచ్ చేయడం లేదు అనేది ఒక ఇష్యూ పెట్టారు. విలేజ్ అక్వైర్ చేయకుండా విలేజెస్ ల్యాండ్స్ అన్ని తీసుకుంటే వాళ్ళు ఏం చేయాలి? ఇండస్ట్రీ లేదు కదా సార్ ఇక్కడ. ఇండస్ట్రీ లేదు, పోతే మీరు 3,427 ఎకరాలు పోర్ పెట్టే మళ్ళీ చివరి ఎక్కడో ఉంటాయి బతులు బాగుంటుంది. మిగతాదంతా ఏం చేస్తారు? 3,427 ఎకరాలు వేర్ హౌసెస్ టైప్ ఉంటాయి సార్. వేర్ హౌసెస్ టైప్ ఉంటాయి సార్. దాంట్లో ఐరన్ ఓర్ ఉంది అనుకోండి, అన్నీ ఉంటాయి సార్. చెప్పండి, మీరు ఆ లైన్లో ఉన్నారు, చెప్పాలి కదా. ఆయిల్ రిఫైనరీ అంటే వాట్ ఎవర్ ది రా ఆయిల్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఇంపోర్ట్ కింద వాటికి పైప్ లైన్ వేసి షిప్ దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి ఆయిల్ రిఫైనరీస్ తీసుకొచ్చి ఇక్కడ రిఫైన్ చేసుకుంటారు. మీద ఓన్లీ పోర్ట్ యాక్టివిటీ అక్కడ ఉంటుంది. ఓటుకు అనుబంధంగా రిలేటెడ్గా కొంత యాక్టివిటీ అయితే చాలా ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, రా మెటీరియల్ ఏదో వస్తుంది సార్, హ్యాండ్లింగ్ కోసమని ఇక్కడ స్టోరేజ్ యార్డ్స్ ఉంటాయి సార్. ఈ 773లో వాళ్ళు టోటల్గా ఈ 3,427 పోతే 1,000 ఎకరాలు మిగిలింది కదా. అంటే యాక్చువల్లీ 3,000 ఎకరాలు మిగిలి మళ్ళీ మన ఇటువైపు పోర్ట్ డిపిఆర్ 3,000 ఎకరాలు ఉన్నాం సార్. చెప్తాం. గతంలో గవర్నమెంట్ డిస్కషన్లో 2.5 రిస్ట్రిక్ట్ చేస్తున్నారు సార్. మధ్యాహ్నం ముందే మీద మాట్లాడాను ఆయనతోటి. పోర్ట్ డిపిఆర్ సార్, పోర్ట్ డిపిఆర్ 3,000 అబవ్ ఇచ్చినప్పటికి కూడా గవర్నమెంట్ పోర్ట్ వాళ్ళతో నెగోషియేషన్లో 2.22కే రిస్ట్రిక్ట్ చేశారు సార్ పోర్ట్ని. సో అందులో కూడా నాకు ఆ రోజు మనం చెప్పింది వాళ్ళు 802 కాబట్టి మళ్ళీ 1200 ఎకరాల 1200 ఎకరాలు సార్. 1200 ఇంకో 1200 అదనం కావాలంటే అప్పుడు మా దీని కింద పిల్లలు కింద పిల్లలు 3,773లో పన్నెండు పోతే మన జిల్లా బాగా దాడుతుంది సార్. సార్ ఇప్పుడు పోర్టుకు సంబంధించినంత వరకు పోర్టుకి ఎంత కావాలి అనేది పోర్టులో మనకు వచ్చే ప్రైవేట్ పార్ట్నర్షిప్ని బట్టి డిపెండ్ అవుతుంది ఎంత ఏకరేజ్ అనేది. అంతేగాని మీరు చెప్పిన 1,200 లేకపోతే నేను చెప్పే 3,000 ఉండదు. ఉండదు. ఈ 1200 మాత్రం ఇస్తామని ముందు చూస్తారు. నేను అనేది 2,000 ఎకరాల వరకు డైరెక్టర్ను డిసైడ్ అయితే మళ్ళీ మీకు ఎవరో దగ్గర ఉండే మాకు ఏపీఎస్సీ కదా అని చెప్పి దాంట్లో ఈ పోర్టర్స్ ఏపీఎస్సీకి ఏదో వాళ్ళు ఇంటర్నల్గా ఏదో న్యూస్ టైప్ ఏదో మాట్లాడుకుంటారు. నా వర్రీ ఏం లేదు సార్. మిగతాది మీరు అన్నట్టు నా వర్రీ ఏంటంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఇది ఇప్పుడు ఏపీఎస్సీ వాళ్ళకి పిక్చర్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పలేదు, మా అంత ఫ్రీగా వాళ్ళు మాట్లాడలేరు కదా. ఇది లేని ఏరియాని కొత్తగా పుష్ చేశారు. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు కావలి ఏరియా అనేది దీంట్లో అసలు లేనే లేదు. మీరు ఏ పోర్టు రిపోర్ట్ అయినా తీయండి బయటికి. మీకు అంతకుముందు ఏమైనా నాకు ఆ రోజు న్యూస్ ఆ రోజు నేను వచ్చినప్పుడు అటువైపు కూడా 5-60 ఎకరాలు ప్లేస్ బాగుంటుంది మాట్లాడేటప్పుడు అది న్యూస్ కాదు. అది ఏపీఎస్సీ పీపుల్ ఫోర్స్డ్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా. అది అంతవరకు నా దగ్గర కన్ఫర్మ్ న్యూస్ ఉంది. నేనంటుంది ఇది ఇక్కడ పోర్టుకి తీసుకొని ఇక్కడ పోర్టు కార్యక్రమాలు పెట్టి ఆడ ఇండస్ట్రీలు పెట్టినప్పుడు ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ కోల్పోతాను కదా. ఇక్కడ నాకు ఈ డిస్ట్రిక్ట్ కూడా నీకు ఫినాన్షియల్గా నీకు గ్రోత్ ఉండదు కదా ఈ జిల్లా కూడా అనేది నా యొక్క ఆలోచన. స్మాల్ సబ్మిషన్ ఇనిషియల్గా లాస్ట్ టైం కూడా కోర్ట్ యాక్చువల్లీ ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు మీతో డిస్కస్ చేసి లేదు ఓన్లీ అప్ టు దిస్ డిస్ట్రిక్ట్ అయినా తీసేసి ఓన్లీ అప్ టు దిస్ డిస్ట్రిక్ట్ రెస్ట్రిక్టెడ్ కోర్ట్ ఏరియా ఇనిషియల్ డిపిఆర్ రైట్స్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని అలా కాదని చెప్పి
చెన్నైపాలెం 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 అన్నారు సార్. బంగారం పెట్టండి సార్, లేదు సార్, మేము తీర్మానం ఇస్తాం. తీసేశారు సార్. మేము బంగారం ఇస్తాం తీర్మానం సార్. ఐ నో ది డెప్త్ ఆఫ్ ద సీ, ది ఎంటైర్ కోస్టల్ బెల్ట్ ఐ నో. ఎక్కడ ఎంత డెప్త్ ఉంది, ఎక్కడ శాండ్ కాస్ట్ అవుతుంది, ఎక్కడ డ్రిడ్జింగ్ చేయాలి, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్స్ యూ ప్లీజ్, నో ప్రాబ్లం, వీ విల్ గివ్ ఇన్ రైటింగ్. We will give in writing. My constituency people on behalf of them, I will give in writing. Yes, sir. వాళ్ళు మనకు రిపీషన్ ఇచ్చాక 800 ఎకరాలు ఇక్కడ 50 కోట్ల డబ్బులు మనం డిపాజిట్ చేసిన తర్వాత అది కాదు సార్, ఫిషింగ్ హార్బర్ అనేది 2014లోనే ఎంటర్ అయింది వాళ్ళకి అక్కడ, ఈ అల్లూరికి యువతలుగా. అది ఆ ఏరియా పేరు, ఆ ఊరి పేరు మర్చిపోయినారు. ఫిషింగ్ హార్బర్ జట్టి నిర్మాణం బేదా మస్తానరావు గారు ఉన్నప్పుడు, అప్పుడే ఆ ఏరియాలో ఆయన ఉండే ఊరికి ఇసుకపల్లికి దగ్గరగా పెట్టుకొని ఉండరు దాన్ని. మీరు పెడతానంటే పెట్టండి, మేము కాదంటాం లేదు కదా. మేము వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఫర్ దట్. అంతేగాని ఇది ఊరికనే ఇప్పుడు మాకు చట్టకోపం పెట్టే పథకం మాకెందుకు? ఓట్లు అమలుపడటం వాళ్ళకి తీసుకొచ్చి ఇండస్ట్రియల్ ఏరియాను ఎక్స్పాండ్ చేసుకునే ఆలోచనలు ఎదురు బయలుదేరేది. సార్ ముగ్గురు పోర్టు సార్ అఫీషియల్స్ ముగ్గురు కూడా పోర్టు వైస్ చైర్మన్స్. వన్ ఇస్ ఫ్రమ్ కేరళ నుంచి వచ్చింది ఆ రోజు, వన్ ఇస్ ఫ్రమ్ అనదర్ క్యాలికట్ సమ్వేర్ ఎల్స్. ముగ్గురు పోర్టు వైస్ చైర్మన్స్ టాప్ ర్యాంక్డ్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్ టీమ్ అంతా కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత లొకేషన్ ఇదే బెస్ట్ అని వాళ్ళు డిస్కస్ చేసుకొని అన్ని తిరుగుతూ వచ్చారు. వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత దీనికన్నా బెస్ట్ ఉందని మీరు ఇప్పుడున్న మీ అధికారులు మీరు భావించారంటే వీఆర్ రెడీ. ఎందుకంటే బెస్ట్ ఉన్న చోటే పెడదాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? Now we have received the work order. Based on that, we have released the invoices. We are preparing the format set. We will finalize the format by end of this month. Then we will first prepare the draft. So now, we will introduce our team to the villagers. Then they will cooperate with us. Then we will carry out the survey of each and every affected families. And after the families, entire survey is completed, we have a big protocol for that, what are the various issues.